సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో చాలా వరకు మహిళలపైన అదేవిధంగా చిన్నపిల్లలపైన కూడా అఘాయిత్యాలు జరగడం చూస్తూనే ఉన్నాం. అయితే చాలామంది మహిళలకి అంటే వారికి చట్టపరంగా ఎటువంటి హక్కులు ఉన్నాయి, లేదంటే ఎటువంటి భద్రతాపరమైన హక్కులు ఉన్నాయి అనేది చాలామందికి అవగాహన లేదు. అయితే ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ కల్పిస్తున్నారు. అయితే మనతో పాటు అడిషనల్ ఎస్పీ గారు మేడం విమల కుమారి మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, చాలామంది మహిళలు అంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలపైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ కొన్ని మనకి తెలుస్తున్నాయి, అంటే వెలుగులోకి వస్తున్నాయి, మరికొన్ని తెలియట్లేదు. సో చాలామందికి అవగాహన లేదు ఏం జరుగుతుంది, లేకపోతే మేము బయటకు వచ్చి చెప్తే ఎలాంటివి ఫేస్ చేయాలని అలా ఆలోచిస్తారు. అండ్ చట్టపరమైన హక్కులు ఎలా ఉన్నాయి, మాకు ఎటువంటి భద్రత ఉంది అనేది కూడా చాలామందికి అవగాహన లేదు మేడం. సో దాని గురించి మీరు మహిళలకి పూర్తి భద్రత కల్పించడానికి అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల గురించి తెలుసుకోవడానికి పెద్ద ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు ఎదురుగా కనిపించే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అట్లాగే పోలీస్ అంటే యూనిఫామ్లోనే డైరెక్ట్గా కనిపిస్తారు. కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి రావచ్చును. అలాగే మిగిలిన ప్రభుత్వ అధికారులు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇమీడియట్గా చేస్తారు. అది మాత్రమే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చాలా ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి కూడా అప్రోచ్ అవ్వచ్చు. అసలు ఈ అఫెన్సెస్ ఎందుకు జరుగుతున్నాయి అన్నది మన సొసైటీలోని ఒక పెద్ద క్వశ్చన్గా వేసుకుంటే సొసైటీలోని చాలా మార్పు రావాలి. ఎందుకంటే 75 సంవత్సరాల ఒక ముసలివాడు 5 నెలల అమ్మాయిని రేప్ చేశాడంటే ఇంక అంతకంటే హేయమైన పని ఇంకొకటి ఉండదు. ఇది మామూలుగా చూస్తే పోలీస్ కేసు పెడతాము, అతడిని జైలుకి రిమాండ్కి పంపిస్తాము, తర్వాత కన్విక్షన్ అవుతుంది, జైలుకి వెళ్తాడు. ఇది కాదు మన సొసైటీకి కావాల్సింది. మహిళకి భద్రత ఉండాలి అంటే సమాజంలో అందరూ కూడా దాంట్లోనే పార్టిసిపేట్ చేయాలి, దానికి దిశగా నడకలు నడవాలి. ఓకే మేడం. మ్యామ్, గృహహింసకు సంబంధించి లేదంటే చాలామంది అంటే మ్యారేజ్ అయిపోయి విడాకులు తీసుకోకుండా భార్యతో తీసుకోకుండా కూడా ఇంకో పెళ్ళికి రెడీ అవుతున్న కేసెస్ కూడా మనం చూస్తున్నాం మేడం. అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు ఉండొచ్చు? మామూలుగా అయితే కౌన్సిలింగ్ రికన్సిలియేషన్ అనే ఒక మాట ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా వస్తే కేసు వద్దు అంటే కౌన్సిలింగ్ చేస్తాము. చాలా వరకు ఏంటంటే కౌన్సిలింగ్ చేసినప్పుడు అటు పెద్దలు ఇటు పెద్దల్ని పిలిపించి మాట్లాడడం అవన్నీ జరుగుతాయి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి సపరేట్గా. ఇక్కడ మన తిరుపతిలో కూడా ఉంది. అది పోలీసుల సహకారంతో, యూనివర్సిటీ స్టూడెంట్స్ సహకారంతో ఉంది. సో వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ జరిగినా కూడా అతడు ఇంకా వినకుండా ఆ లేడీతోనే అక్రమ సంబంధం కొనసాగిస్తాడంటే చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని. అంటే సోషల్ మీడియాలో కొంతమంది మహిళలు అసభ్యకరమైన పోస్టులు, అంటే వారి యొక్క డ్రెస్సింగ్ సెన్స్ వల్ల కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు సైబర్ సెల్ అని ఒకటి ఉంది, మన తిరుపతిలో ఉంది. సైబర్ సెల్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చును. ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఉంటారు, ప్రాబ్లం వచ్చింది అంటే ఏ సైట్ నుంచి ప్రాబ్లం వచ్చిందో ఆ సైట్కి ఇన్ఫామ్ చేస్తే ఎవరైతే ఆ అకౌంట్ నుంచి ఇబ్బంది పెడుతున్నారో ఆ అకౌంట్ హోల్డర్ని అది బ్లాక్ చేసేసి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. సో అలా కూడా యాక్షన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మనతో పాటు అగ్రిటెక్ సొల్యూషన్స్ చైర్పర్సన్ త్రివేణి మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, నమస్తే మ్యామ్. చాలా వరకు కూడా ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నాయి, అగత్యాలు జరుగుతున్నాయి. అయితే దాని మీద చాలా వరకు మనకి చట్టాలు కూడా వచ్చాయి మేడం. దిశా చట్టం కానీ చాలా అంటే రీసెంట్ టైంలో కూడా కలకత్తాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మెడికల్ అంటే ఒక డాక్టర్ని ఇలా రేప్ చేసి చంపడం కూడా జరిగింది. సో ఇన్ని చట్టాలు వస్తున్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అంటే చట్టాలు ఇంకా బలోపేతం అవ్వాలి అని ఏమైనా అనుకుంటున్నారు? అదే నేను ఇదివరకు చెప్పాను ఏంటంటే ఫస్ట్ మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే బయట సమాజంలో ఎవరు ఎట్లా ఉన్నారు అని ఫస్ట్ దాన్ని మనము అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత దాన్ని బట్టి మనం మసులుకోవాలి. ఎక్కడ ఏంటి ఈ మనుషులు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అని ఫస్ట్ దాని గురించి నేర్చుకోవాలి మనం ఫస్ట్. తర్వాత మన పిల్లల్ని కూడా అదేవిధంగా నేర్పియాలి. వాళ్ళు ఎట్లున్నారు బయట, వాళ్ళు మనం ఎట్లా ఉన్నాము అని నేర్చుకోవాలి. అది మనం నేర్చుకోవాల్సిన విషయం ఫస్ట్. అంటే నల్లగారిలో తిరిగేటప్పుడు ఈ వ్యక్తి ఎట్లా ఉన్నాడని పోలీసు వాళ్ళు అదంతా సెక్షన్స్. ఆ తర్వాత ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఒక చోట వెళ్తున్నాము, బయట వచ్చేసరికి ఈ మనిషి ఎలాగా ఉన్నాడు అని అది అబ్జర్వ్ చేసే కెపాసిటీ మనం కొంచెం నేర్చుకోవాలి. ఇలాంటి వాటి మీద సోషల్ మీడియాలో వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలని సజెషన్ ఇస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో అండి. హలో, నమస్తే.
సో మనం చూస్తున్నాము రెగ్యులర్గా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అంటే చిన్న పిల్లల నుండి మహిళలు, పెద్దవాళ్ళు ఇలా అని చూడట్లేదు, చాలా వరకు కూడా వాళ్ళపైన అఘాయిత్యాలు జరుపుతూ ఉన్నారు చూస్తున్నాం. అండ్ రీసెంట్గా కూడా కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్ మీద కూడా ఇలా జరిగింది. చాలా చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. సో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి విమెన్, లేదంటే చట్టాలు ఇంకేమైనా బలోపేతం అవ్వాలా? చట్టాలు బలోపేతం కాదు మేడం. మొదటగా ఒక లేడీ అన్న, ఒక స్త్రీ అన్న, ఉమెన్ అన్న ఎవరైనా కానీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనం చుట్టూ ఉండే పరిసరాలని ఒక ఉమెన్ మాత్రమే తనంతట తాను గ్రహించగలదు. అలా గ్రహించినప్పుడు మనకు ఈ టైం వరకు ఉంటే మనకి ఇది ప్రొటెక్ట్, ఇక్కడ మనం సేఫ్గా ఉంటాము అన్న ఆలోచన ఫస్ట్ తనని తాను చేసుకోవాలి. తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటేనే ఇట్లాంటివన్నీ జరగకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను మేడం. చట్టాలు బలోపేతం అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చట్టాలు వస్తాయి, కానీ ఇన్సిడెంట్ జరగకముందు తనంతట తాను ప్రొటెక్ట్ చేసుకునేదే తన సెల్ఫ్గా ఉంటుంది. జరగకుండా ఉండాలి. అదే మేడం చెప్పినట్టు ఇదివరకు మనల్ని మనం సేవ్ చేసుకోవాలి. మెయిన్ తల్లిదండ్రులు కూడా పిల్లలకి నేర్పియాలి. మేడం వాళ్ళు కూడా ఇందాక చెప్పారు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అలాంటివి మన పిల్లలకి మనం తెలియజేయాలన్నమాట. తెలియజేస్తూ దాంతో పాటు పిల్లలకి అన్నీ మంచిగా మనం నేర్పించి పెంచగలిగితే అబ్బాయిలకైనా సరే అమ్మాయిలకైనా సరే సేమ్ సిచ్యువేషన్ జరుగుతాయి. ఇప్పుడు అబ్బాయిలకి జరగవని ఏం లేదు, అబ్బాయిలకి జరిగే సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. కొంతమంది చెప్పుకోలేరు, కొంతమంది చెప్పుకోగలుగుతారు. అలాగే అమ్మాయిలను కూడా సేవ్ చేసుకోవాలంటే మనల్ని మనం సేవ్ చేసుకున్నట్టు పిల్లలకు కూడా అలాగే మనం పెంచగలిగినామంటే సొసైటీలో మనం అన్నీ చేయలేము, ఎంతో కొంత మన వరకు మన చుట్టుపక్కల మనల్ని అలా మనం సేవ్ చేసుకున్నామంటే చాలా వరకు సేవ్ అవుతాము. తర్వాత చట్టాలు చేసుకుంటూ పోతాయి. చట్టాలు చేయకుండా ఏం లేదు, చట్టాలు చేసేటివి చేస్తాయి. కానీ మనల్ని మనం సేవ్ చేసుకోగలిగి మన పిల్లల్ని మనం సేవ్ చేయగలిగినామంటే అంతే, ఇంకంతకన్నా గ్రేట్ అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదరు మదర్ అనేవాళ్ళు పిల్లలకి అవగాహన అనేది నేర్పించాలి. ఎందుకంటే అవగాహన మనం ఫస్ట్ అమ్మ ఒడి అనేది ఒక స్కూల్ లాంటిది. ఫస్ట్ మనము పిల్లలకి ఒక గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆడపిల్లలకి మగపిల్లల కంటే ఆడపిల్లని చూస్తే ఒక ఏదో అగ్గి చూసినట్టు చూడాలి అన్నట్టుగా వాళ్ళకు నేర్పించాలి. ఎందుకనేసి అంటే ఇప్పుడు హైదరాబాద్లో దిశ అనేది ఒకటి జరిగిందనమాట. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ వాళ్ళు తప్పు చేశారో చేయలేదో ఏమో ఎట్లో తెలియదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. ఇంకా వాళ్ళ చిన్న ఏజ్లోని వాళ్లకు పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళ భార్యలు మళ్ళీ వాళ్ళ పిల్లలు, ఇప్పుడు ఒక్క అబ్బాయి తప్పు చేయడం వల్ల ఎంతమంది సఫర్ అయ్యారు. ఇక్కడ ముగ్గురు ఆడవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, ఇంతమంది సఫర్ అవ్వడం జరిగింది. సో ఈ అవేర్నెస్ అనేది ఎవరిలో రావాలి? ఫస్ట్ మన పేరెంట్స్లో రావాలి. లేదంటే ఇలా అంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయి వాళ్ళకి విడాకులు తీసుకున్న తర్వాత కూడా అంటే విడాకులు ఇవ్వకముందు ఇంకొక పెళ్ళికి కూడా రెడీ అయిపోయిన కేసెస్ కూడా మనం చూసాం. సో అటువంటి వారి గురించి అంటే చట్ట ప్రకారంగా మేడం వాళ్ళకి అంటే ఇప్పుడు ఫ్యామిలీలో మేడం ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు బాగుండి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయేసి తర్వాత నన్ను పట్టించుకోలేదని ఒక చట్టం కిందకి వెళ్ళి అడుగుతారు. అడిగిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తారు మేడం. ఇచ్చిన తర్వాత మీరేం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరిస్తుంటారు మేడం, అంటే ఒక హస్బెండ్గా. అప్పుడు ఈ స్త్రీ అనేది ఏం చేయలేమేమో, మనకి చట్టం ఏ విధంగానో మనకు సపోర్ట్ చేయలేదేమో అన్న ఫీలింగ్తో సరేలే మనం ఏం చేయలేంలే, మనం పిల్లల్ని పోషించుకుంటూ ఒక దీనికి వద్దాంలే, ఒక స్టేజ్కి ఆ పిల్లల్ని తీసుకొద్దాంలే అని ఒక మైండ్ థాట్లో ఏదో ఒక వృత్తి విధంగా బయటకు వస్తుంటుంది మేడం. అలా వచ్చినప్పుడు ఆ స్త్రీ మీద లేనిపోయిన ఆరోపణలు, అంటే బయట వెళ్తుంది, భర్త వదిలేశాడు, ఈమె ఎవరినో చూసుకుంది అని ఇలాంటివి పెట్టి ఆ భర్తగా ఉండే అతనికి కూడా ఇంకా కొంచెం సపోర్ట్ చేసి ఈమెని అనేది కొంచెం డామినేషన్ చేస్తారు మేడం. అలాంటి వాళ్ళ మీద ఈ మహిళలకి కొంచెం అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మనం ఇప్పుడే చూసాం. అంటే మనతో పాటు ఎస్పీ గారు మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న విమెన్కి అంటే ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి హక్కులు ఉన్నాయి, భద్రతాపరమైన హక్కులు ఎలా ఉన్నాయి విమెన్ పైన అనేది కూడా ఇక్కడ ఉన్న మహిళలకి అవగాహన అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కాకుండా మనతో పాటు కొంతమంది మహిళలు కూడా అంటే సమాజంలో ఎలా ఉండాలి, వారిని వారు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయాలను కూడా మనతో చర్చించడం జరిగింది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.